అందరికీ అయితే మనం ఈరోజు ఆలూరు మండలంలో ముద్రగిరి గ్రామానికి రావడం జరిగింది. మన అన్న వచ్చేసి శ్రీనివాస్ అన్న. లాస్ట్ టైం మనకి ట్రాజెంటా మందు వాడడం జరిగింది. అయితే దీని రిజల్ట్ ఎలా ఉంది మనం పూర్తిగా తెలుసుకుందాము. హాయనా, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. మీరు ఏ ఊరు? ముద్రగిరి. ఓకే, మండలం ఆలూరు. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే అన్న, ఎన్ని రోజులు మీరు ట్రాజెంటా కొట్టి? 5 రోజులు అయిందన్న. 5 రోజులు అయింది కొట్టి. అంటే ఇది కొట్టక ముందు ఏమేమి ఉండేది? నల్ల తామర ఉండేది, నల్ల తామర, ఎర్రనల్లి, పై ముడత కింద ముడత ఉండేది. ఓకేనా, అంతా పోయి నీట్గా అయింది. ఓకే, ఇది కొట్టడం వల్ల మీరు నల్లి పోయింది, నల్ల తామర పోయింది, ఎర్రనల్లి పోయింది, పై ముడత కింద ముడత పోయింది. అవునండి. అంటే ఇది కొట్టడం వల్ల గ్రోత్ ఏమన్నా వచ్చిందా? గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్ కూడా వచ్చింది కదా. దాంతో పాటు మీకు పూత కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పూత స్టార్ట్ అయింది, కాప్ సెట్టింగ్ అవుతుంది. కాప్ సెట్టింగ్ అవుతుంది. ఎన్ని రోజులు అయిందా మీరు? 5 రోజులు అయిందన్న. ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు. అంటే ఇంతమంది మీరు అలక్సఫైజ్ కొట్టినారు, వైటలిస్ కొట్టినారు, అవి కూడా మీకు రిజల్ట్ బాగుంది. అంటే ఇప్పుడు ఇది మనకు కొత్త మంది కదా ట్రాజెంటా, ఇప్పుడు 10 మంది రైతు చెప్పుకోవచ్చా? చెప్పవచ్చు. బాగుంది కదా. బాగుంది. ఓకే, మీరు కూడా కొట్టారు కదా? కొట్టినా. మీకు రిజల్ట్ బాగుంది కదా? బాగుంది. ప్రతి ఒక్క రైతు కదా చెప్పవచ్చు, ఇబ్బంది లేదు. చెప్పవచ్చు. ఎక్కడ ఇస్తున్నారా? ఓకే, లక్ష్మీ వెంకటేశ్వర పట్టిన. ఓకే, ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు ట్రాజెంటా అనేది. ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు. ఇది కొత్త వాళ్ళ దగ్గర వరకు కొత్త మంది అనేది ట్రాజెంటా. ఇది వచ్చేసి ఎర్రనల్లకి, పై ముడత, కింద ముడతకి, తామర పురుగు, అలాగే దీనికి పురుగు కూడా పోతుంది, పచ్చి పురుగు, లద్దె పురుగు కూడా పోతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ మందు వాడుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. ధైర్యంగా ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. రిజల్ట్ అయితే బాగానే ఉంది. రిజల్ట్ అయితే నెంబర్ 1. ఓకే.